I do lot of hoes. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ఆంధ్ర చిల్లీ చికెన్ చేసినాను. దీనికోసం నేను 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండుకొని ఇలా ఒక స్పూన్తో బాగా కలుపుకొని ఇది ఒక 30 minutes వరకు మనము సైడ్కి పెట్టుకోవాలి. కావాలంటే మనం ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చండి. దీనివల్ల చికెన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4-5 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఐదారు జీడిపప్పులు యాడ్ చేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీ తీసుకొని ఇందులో 2 to 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, 2 ఇలాచీలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు యాడ్ చేసుకొని ఒక 1 second వరకు ఇలా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరిగిన ఉల్లిగడ్డను యాడ్ చేసుకొని ఇలా ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనము చిటికెడంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో ఉప్పు ఇంకా నిమ్మరసం వేసుకొని అది వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల. సో ఆ వాటర్ అనేది తీసేసి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుండి 6 నిమిషాల వరకు మనము మగ్గనివ్వాలి. చూడండి ఇలా చికెన్ అనేది మగ్గింది. సో ఇందులో ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో అది యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేశాక ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి మనము ఒక 10 to 12 minutes లో మీడియం ఫ్లేమ్లో మనము కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పైనుండి మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. సో చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఆఫ్టర్ 10 minutes నేను ఒక సర్వింగ్ బౌల్లో డిష్ అవుట్ చేస్తున్నాను. ఇది చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.